హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బచ్చల కూర బాగుందని చెప్పి మళ్ళీ బచ్చల కూర తీసుకున్న ఫ్రెండ్స్. పిల్లలు బచ్చల కూర పప్పు బాగుందన్నారు. ఆకుకూరలు తినిపించాలంటే కంపల్సరీ పప్పు కలిపి వండండి ఫ్రెండ్స్, చక్కగా తింటారు. నేనైతే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు అయితే 200 గ్రాములు తీసుకున్నాను. పప్పు ఇష్టంగా తింటారు కాబట్టి 200 తీసుకున్నాను ఫ్రెండ్స్. మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే పప్పు చేయబోతున్నాను. మొత్తం కలిపి పెట్టేయటమే మీకు తెలిసిందే కదా. పప్పు కడిగి నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ ఆయిల్, ఒక స్పూన్నర కారం, ఒక అర టీ స్పూన్ పసుపు. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్, అందుకని తగ్గించాను కారం. ముందుగా కొంచెం కాఫీ తాగుదాం అనుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ కాఫీ ఎందుకులే అని మళ్ళీ గ్రీన్ టీలోకి వచ్చేసాను. గ్రీన్ టీ అయితే పెట్టుకోబోతున్నాను ఫ్రెండ్స్. తాగబుద్ధి కాదు అసలు గ్రీన్ టీ, కాకపోతే చూద్దామని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈలోగా ఆకుకూరలు కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మొత్తం ఈలోగా ఆకుకూరలు కట్ చేసేలోపు పప్పు కూడా చక్కగా నానుతుంది. 3 విజిల్స్ పెట్టినా కానీ మెత్తగా 4-5 విజిల్స్ వచ్చినలాగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. నేనైతే అవి కట్ చేసుకుంటాను, ఇది కొంచెం తాగుతూ. అలాగే ఇప్పుడు కట్ చేసేసుకున్నాను కదా, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసాను. ఇప్పుడు ఆకుకూర పెట్టేద్దాం ఫ్రెండ్స్. చుక్కకూర పెట్టేసాను ఫ్రెండ్స్. చుక్కకూర ఒక కట్ట ఉంటే వేసాను. మొత్తం బచ్చల కూర పిల్లలకి బాగా ఇష్టమైంది. బచ్చల కూర బాగా నచ్చింది, వండమంటున్నారు. వారానికి 2 సార్లు 3 సార్లు. చింతపండు అయితే ఈ మొక్క తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏ గిన్నె పెట్టవసరంలే, ఎందుకంటే ఆకుకూర పైన ఉంది కాబట్టి పొంగు పైకి రాదు ఫ్రెండ్స్. ఉట్టి పప్పు అయితే మాత్రం కంపల్సరీగా స్పూన్ ఏదైనా వేయాలి. ఇప్పుడైతే స్పూన్ వేయాల్సిన పని లేదు, ఏం పెట్టాల్సిన పని లేదు. మూత పెట్టుకొని కుక్కరు విజిల్ వచ్చిందాకా పెట్టేద్దాం. 3 విజిల్కి పెడదాం ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ చూపిస్తాను. స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్. కుక్కర్ అయితే పెట్టేశాను. బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. పప్పు అన్నం 2 ఒకసారి అయిపోతాయి ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో వంట అయిపోవాలంటే ఇలాగ అన్నీ రెడీ చేసుకుని వెలిగించుకుంటే 10 నిమిషాల్లో వంట రెడీ అయిపోతుంది. ఈలోపు పప్పు దినుసులు రెడీ చేసుకుంటాడు, పప్పు ఉడికిపోద్ది ఫ్రెండ్స్. దీంతో 3 విజిల్స్ అయిపోతాయి ఫ్రెండ్స్, ఆపేసుకుంటాను. అన్నం కూడా అయిపోయింది చూసారా. టైము 2 ఒకసారి పెడితే ఒకసారి అయిపోతాయి ఫ్రెండ్స్ పని. ఆపేసుకుంటాను. ఆవిరైతే పోయింది ఫ్రెండ్స్. చూసారా, పైకి ఏం రాలేదు. ఆకుకూర పెట్టాం కాబట్టి ఉట్టిపప్పు అయితే స్పూన్ కానీ మూత కానీ వేయాలి. ఇలా ఉంటే మనకు పని తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ పెట్టుకున్నాను, తాలింపు వేసేసుకున్నాం. ఒకదాని అమ్మక ఒకటి వేసేస్తా ఫ్రెండ్స్. మూత అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో పప్పు అయితే, మెత్తగా ఉడికిపోయింది. 3 విజిల్స్ వస్తే నీళ్ళు కూడా ఎక్కువ లేవు. ఇలాగుంటే ఆకుకూర పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నీళ్ళు ఎక్కువ ఉంటే తీసి రుబ్బుకోవచ్చు, నీళ్ళు లేవు కాబట్టి రుబ్బేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే రుబ్బేసుకుందాం, తర్వాత ఉప్పు చూసుకోండి. పప్పు అయితే రుబ్బేసుకున్నాను ఫ్రెండ్స్. తాలింపు కూడా వేగిపోయింది. కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇప్పుడైతే తాలింపు వేసేద్దాం ఫ్రెండ్స్.
ఈ పప్పు అయితే రోజు పెట్టినా తింటారు ఫ్రెండ్స్. ఏదైనా సరే ఒకటి కలిపేసి చేసామనుకో, బీరకాయ అవన్నీ, దోసకాయ, ఆకుకూరలు ఏవైనా కానీ ఇలా చిక్కగా దగ్గరికి చేసి పెట్టామంటే పుల్కాకి, రోటీకి, అన్నానికి అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది అయితే పలసగా పప్పుచారు ఇష్టపడతారు. మా ఇంట్లో ఎక్కువ శాతం పప్పుచారు తక్కువ, ఎక్కువ శాతం తినేది ఇలాగే ఫ్రెండ్స్. ఇప్పుడైతే పప్పు అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం, రుచికరమైన పప్పు రెడీ ఫ్రెండ్స్. ఇంకా వడియాలు అప్పడాలు వేపుకొని తినటమే లేటు. పప్పు అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. అప్పడాలు, వడియాలు ఏముంటాయి ఇలా వేపుకుంటే సరిపోతుంది. మా ఇంట్లోనైతే సమ్మర్కి పెట్టిన వడియాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడు అవి వేస్తాను. ఒక్కొక్కసారి ఆమ్లెట్ అడుగుతారు, ఒక్కొక్కసారి ఏమో వడియాలు అడుగుతారు ఫ్రెండ్స్. ఇవి ఉంటాయి వేపేస్తాను. మా ఇంట్లో అయితే అయిపోయినాయి. మజ్జిగ మిరపకాయలు, వడియాలు ఇవన్నీ వేసినట్టు తినేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు వచ్చినాయి అంటే చాలా గ్రేట్. ఇంకా 2-3 వారాలు అయితే వస్తాయి. ప్రస్తుతానికి వేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారుగా అయ్యే ఫ్రెండ్స్, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, బచ్చల కూర పప్పు చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఎలాగుందో మీ ఇంట్లో పప్పులు ఎన్ని రోజులు వండుతారో నాకు తెలియదు, కానీ మేమైతే వారానికి 3 సార్లు అయితే పప్పు కంపల్సరీ వండుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే కూరగాయలు యాడ్ చేసి వండుతాను. విడిగా కూరగాయల కూర వండితే ఆ రోజు అన్నం కూడా సరిగ్గా తినరు ఫ్రెండ్స్. అందుకని నేను వాటికి నచ్చిన విధంగా వండుతాను ఫ్రెండ్స్. మా ఇంట్లో వండింది నేను చూపిస్తున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వంట అయితే అయిపోయింది. మీరు ఏం చేశారో కామెంట్ పెట్టండి.